భక్తి చేస్తే ఎలా చేయాలి? పైన ఉండకూడదు, ఏదో పోయాను వచ్చాను అన్నట్టు ఉండకూడదు. ఆయనతో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. అది మగ్దలేన మరియ చేసింది. పైన లేదు, యేసుతో లోతుగా ప్రయాణం చేసింది ఆమె. అందుకే ఆయన లేని జీవితం చేదైపోయింది. ఆమె ఏడుస్తుంది. ఆమె ఏడుపు దెబ్బకి ఆయన తండ్రి దగ్గర కూడా వెళ్ళకుండా ముందు ఏమో కనపడ్డాడు. అసలు వాస్తవంగా ఆయన పునరుద్ధానుడై చెరగా కొనిపోయేటప్పుడు ముందు తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఈమె ఏడుపు దెబ్బకి ఆయన్ని కూడా పక్కన పెట్టి ఈమె కనపడ్డాడు. ముందు కనపడ్డాడు. కావాలంటే చూడండి, యోహాను సువార్త చివరిలో ఉంటుంది. ఆమె ఏడుస్తా ఈయన 2 సార్లు అడిగాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? ఆమె ఇంకా దిక్కులు చూస్తానే ఆయన ఎవరో తోటమాలనుకొని, నా ప్రభు శరీరం అని ఎవరో ఎత్తుకొని పోయిరి, నువ్వేమన్నా తీసుకొని పోయావా? తీసుకొని పోతే ఎక్కడ ఉంచావో చెప్పు, నేను ఆయనను తీసుకొని పోతానంది. యేసు ప్రభుని ఎత్తుకొని పోయిద్దంట. చూడండి అసలు ఎట్లా తయారైందో. ఇక ఆయన ఆగలేకపోయాడు, దాగలేకపోయాడు. మరియా అన్నాడు. అడు తిరిగి వెతుకుతుంది. మరియా అని స్వరం వినపడగానే తిరిగి ఆయన వైపు చూస్తే ఆయన రబ్బూని అని వేసింది కేక. బోధకుడా, 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 యేసు, యేసు, యేసు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆగా, నీ ఏడుపు దెబ్బకు రావాల్సి వచ్చింది. నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళలేదు. నేను తండ్రి దగ్గరికి ఎక్కి వెళ్ళలేదు. నన్ను ముట్టొద్దు. నేను ఇల్లు వస్తాను, ఆ తర్వాత నన్ను నీవు తాకవచ్చు. ఆ తర్వాత శిష్యులకు కనపడి, ఇదిగో నా చేతులను పట్టి చూడండి, ఇదిగో అని ఆయన చూయించాడు. పట్టుకొని చూడండి అని కూడా ఇచ్చాడు శరీరాన్ని, చూడండి. కానీ మరియను ముట్టనిలా. అంటే ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళాలా? వెళ్ళకముందు ఎందుకు వచ్చాడు అంటే ఆ తండ్రిని ఎంత ప్రేమించాడో తన దీన బిడ్డల్ని కూడా అంతకంటే ప్రేమించాడు. ఇందాక అన్న మాట్లాడుతూ మాట అన్నాడు, ఘోరమైన వ్యక్తులం మనం, ఘోరమైన వ్యక్తులు. ఎంత ఘోరమైన వ్యక్తులమో మనకు తెలుసు. ఇంత ఘోరమైన వ్యక్తులను మనం ప్రేమించి ప్రాణం పెట్టాడు. యేసు ప్రేమించాడు మనల్ని. ఎంత ప్రేమో! మన కన్నీళ్లు చూసి కథలో ఆయన పాదాలు ఆగిపోతాడు. ముఖ్యంగా సమస్యల కోసం ఏడిస్తేనే ఆగిపోతాడు. అట్లాంటిది కేవలం ఆయన కోసం ఏడిస్తే అసలు గదల్లేడు. నడుస్తూ వెళ్తున్న తల్లిని బిడ్డ చూసి ఏడుస్తూ ఉందనుకో, తండ్రినైనా తల్లినైనా చూసి వాళ్ళు వెళ్తున్నప్పుడు బిడ్డ ఏడుస్తూ ఉందనుకో, కాళ్ళు కదులుతాయా? పట్టుకున్న వాళ్ళు అరుస్తాం, లోపలికి తీసుకెళ్ళు అని. ఆ బిడ్డ నీ దాకా రాకుండా నేను పట్టుకున్నాగా, నువ్వు వెళ్ళొచ్చుగా అంటే ఎట్లా వెళ్తాం? ఏడుస్తుంటే ఏమైంది? ఏడిస్తే ఎల్లు, కుదరదట్లా. వాత్సల్యం, బిడ్డ ఏడుపు చూసి తల్లి కానీ తండ్రి కానీ తట్టుకోలేరు. అలాంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, అంతకంటే ఎక్కువగా. కాబట్టి ఏం కోరుకొని ఈరోజు దేవుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఉపవాసం ఎందుకున్నావు చెప్పు. నా సమస్యలు ఒక ఎత్తు అయితే, అన్నిటికంటే పెద్ద సమస్య నేను నీకు దూరం అవుతున్నాననేది, నేను నీకు దగ్గరగా లేకపోతున్నాననేది, నీ సహచర్యాన్ని సహవాసాన్ని కోల్పోతున్నాననేది, నువ్వు నన్ను ప్రేమించిన ప్రకారం లోతుగా నిన్ను ప్రేమించలేకపోతున్నాననేది. నాకు అన్ని సమస్యల కంటే పెద్ద సమస్యగా ఉంది యేసయ్యా. అవన్నీ పోతాయి, నువ్వు తీసేస్తావు. నీకు ప్రార్థించినప్పుడు నువ్వు అవి ఆలకిస్తావు, నీ సమయంలో నువ్వు తీసేస్తావు. వాటి గురించి కాదు, కానీ నాకు నువ్వు కావాలి ప్రభా. నేను కోల్పోయిన ఆత్మీయత నాకు తిరిగి కావాలి. నీతో లోతైన సహవాసం కావాలి, నీ సన్నిధి కావాలి. అంతకుముందు నువ్వు నాతో మాట్లాడినట్టు మాట్లాడాలి. అంతకుముందు నీ దర్శనాలు నాకు ఇచ్చినట్టు నాకు మళ్ళీ ఆ దర్శనాలు కావాలి, నీ ప్రత్యక్షతలు కావాలి, నీ సహవాసం కావాలి, నీ పాదాలు కావాలి. నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను ప్రభా, అడుగుతున్నాను ప్రభా అని నీ ఆశలో, నీ విజ్ఞాపనలో స్పష్టత కనపరచు. ఆయన నీ దగ్గర రాకపోతే ఎప్పుడు అడుగు.
ఆయన నిన్ను కలుసుకోకపోతే అప్పుడు అడుగు. ఈ 3 రోజులే కాదు, ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత కూడా నువ్వు నీ నడకలో, పడకలో, తలంపులో, ఆలోచనలో, సమస్తంలో కూడా ఆయన 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 ఉండేటట్టు చూడు. ఆయనతో ఎప్పుడైతే లోతుగా పెనవేసుకుంటావో, సరఫరా ఆయన నుండి నీలోనికి వచ్చి పరిమళం నీ నుండి సమాజానికి వెదజల్లుతుంది. అప్పుడు నీవు శక్తివంతమవుతావు. అప్పుడు నువ్వు ఇతరులకు ఆశీర్వాదం అవుతావు. నీ కుటుంబానికి దీవెనవుతావు. నీ ఇంటికి, సమాజానికి దీపం అవుతావు. అలాంటి అనుభవం నీకు కావాలా? ఎంతమందికి ఆశ ఉంది? నేను అలానే కావాలనుకుంటున్నాను. దేవునితో అలాంటి లోతైన అనుబంధాన్ని, ఆత్మీయతనే కలిగి ఉండాలనుకుంటున్నాను అన్న. అంటే నీకు చదువు ఉందా లేదా అనేది నేను అడగను. చదువు ఉన్నా లేకపోయినా నీ గుండెల్లో ఆశ ఉంటే ఆయన నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఆయన్ని ప్రేమించాలి. ఇలాంటి ఆశ నీకుంటే, నా ఉపవాస కారణం కూడా అదే ప్రభువా అని చెప్పు. నీకోసమే ప్రభువా ఈ పొట్ట మాడుతుంది, నీకోసమే యేసయ్యా. ఈ కళ్ళు నిద్రగాస్తుంది, నీకోసమే ప్రభువా. ఈ గుండె ఎదురు చూస్తుంది, నీకోసమే ప్రభువా అన్ను ఆయనకు తెలియజేయి. తప్పకుండా నీ దగ్గరకు వస్తాడు. ఆయన ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చాడో, ఆయన ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చాడో, ఆయన ఎప్పుడైతే నీతో ఉన్నాడో, గుర్తుపెట్టుకో, నీ చుట్టూ ఉన్న అగ్నిగుండం ఆహ్లాదంగా మారిపోయింది. నిన్ను అగ్నిలో విసిరిన వాళ్ళే ఒంగొంగి దండాలు పెట్టేటట్టు పరిస్థితులు మారిపోతాయి. అంతే. అది జరిగింది. శద్రకు, మేషకు, అబేద్నెగో అను వారలారా, జీవము గల దేవుని సేవకులారా రండి అని బబులోను రాజే గడగడగడగలాడుతూ పిలిచాడు. దేవుని సన్నిధి వారి మధ్యకు వచ్చినప్పుడు అగ్నిగుండం ఎలా మారిపోయిందో మీకు తెలుసు. ఈరోజు అగ్ని లాంటి కొలిమిలో, శ్రమలో, బాధలో, దుఃఖంలో, వేదంలో నలిగిపోతున్నావు కదా. నేను చెప్పినట్టు నిజంగా నువ్వు ఆయన ఆకర్షించగలిగితే, ఆయన్ని నువ్వు పొందుకోగలిగితే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఆహ్లాదంగా మారిపోతాయి తమ్ముడా. నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఆనందదాయకంగా మారిపోతాయి చెల్లి. దైవజనుడా, సేవ చేయాలి తపన మంచిదే. కానీ సేవ యొక్క ఫలింపు ఎక్కడుందో తెలుసా? ఆయన నీతో ఉండుటలో ఉంది, నువ్వు ఆయనలో ఉండుటలో ఉంది. అదే కీలకం. వారు పేతురు, యోహాన్ల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని ఎరుగుదురు. అయినా వారికి ఎలా వచ్చింది ఈ సామర్థ్యం అంటే, వారు యేసుతో కూడా ఉండినవారు, యేసుతో సహవసించిన వారు, యేసుతో కలిసి బ్రతికిన వారు, యేసుతో నడిచిన వారు, యేసు వారితో ఉన్నాడు. అందుకే వారికి అసాధ్యమైంది ఏది లేదు. మన సేవ ఫలింపు కూడా ఆయన సాహచర్యంలో, ఆయన సహవాసంలో, ఆయన అనుభవించడంలోనే ఉంది. సైతాన్ చేసే కుట్ర ఏంటంటే, అది జరగకుండా అడ్డుపడతాడు వాడు. మనం ఆయనతో కలుసుకోకుండా, ఆయనతో గడపకుండా, ఆయనతో లోతైన అనుబంధం ఏర్పరచుకోకుండా, ఆయన శక్తి మనలోకి సరఫరా కాకుండా అడ్డగిస్తాడు వాడు. చెత్తంతా తీసుకొచ్చి పెడతాడు. ఎక్కడెక్కడ చెత్తంతా తీసుకొచ్చి నీ మైండ్ డైవర్ట్ చేస్తాడు. అందువల్ల నువ్వు పేరుకు మాత్రమే సేవకుడిగా, సేవకురాలుగా ఉంటావు, కానీ పవర్ ఉండదు, ప్రభావం ఉండదు. అది ఆయనలో ఉంది. నువ్వు ఆయనతో ఉన్నప్పుడు అది నీలోకి వచ్చింది. అది నీలోకి వచ్చిన నాడు చాలామంది జీవితాలకు విడుదల వచ్చింది నీ వల్ల. విశ్వాసులకైనా, దైవజనులకి అందరికీ చెప్తున్నాను, ఆయననే కోరుకో, ఆయన్నే రమ్మని పిలువు, ఆయన్ని ఆకర్షించు. ప్రభు నిమిత్తం కన్నీరు గార్చు, ప్రభు సహవాసం కోసం పరితపించు. నీ ఉపవాసాన్ని కూడా అందు నిమిత్తమే అని తెలియజేయి. ఆ కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. రండి, మోకాళ్ళ మీదకి రండి, మనం ప్రార్థన చేద్దాం. మీరు కావాలంటే చూడండి, దేవుని కోసం వాడబడిన దైవజనులందరూ
మోకాళ్ళ మీద ఉండగలిగిన వాళ్ళు ఉండండి, ఓపిక లేకపోతే పైకి లేచి నిలబడండి, పర్వాలేదు. పైకి లేచి నిలబడండి, ఇబ్బంది ఏం లేదు. దేవుని చేతిలో బలంగా వాడబడిన ప్రతి సేవకుడు, ప్రతి సేవకురాలు దేవుని చేత భగ్గున మండించబడి ఒక వెలుగు వెలిగినటువంటి పాత్రలన్నీ కూడా దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి పెనవేసుకున్న పాత్రలే. భూమి మీద దావీదు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు యేసయ్య. దావీదుకి అంతటి ఆధిక్యత ఎందుకు వచ్చిందో అని వెతికితే, దావీదుకి దేవుడు అంటే పిచ్చి. దేవుడే ఆయన ప్రపంచం, దేవుడే ఆయన లోకం. దావీదు దేవుని ఆరాధకుడు. ఇందాక మైమరచి ఆరాధిస్తూ ఉంటే నా మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. మరి మీకు ఎలా ఉందో? నా మనసుకి హాయిగానే ఉందా అనిపించిన వాళ్ళు చేతులు ఎత్తండి. నా మనసు కూడా అలానే ఉందన్న అనిపించింది. నిజంగా అంతే ఉందా? ఆరాధకులు దేవుని ప్రేమించారు, ఆయన ప్రపంచంలో బ్రతికారు. పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధులు దేవుని ప్రేమించువారు. ఈరోజు అడుగుదాం, దేవా అనుభవం నాకు కావాలి, నన్ను అనుగ్రహించు. దేవా, నేను తిండి మానుకున్నది నీ కోసమే, నిద్ర కాస్తుంది నీ కోసమే, నా కన్నీళ్ళు నా ఎదురు చూపులు నీ కోసమే. దేవా, అన్నిటికంటే కూడా, ఈ అధమలోక సుఖాలన్నిటికంటే కూడా నీ సన్నిధి నాకు మేలు ప్రభు, నీ సన్నిధి నాకు మేలు. నాకు నువ్వు కావాలి. మనస్ఫూర్తిగా అడుగు. నేను ముగిస్తున్నాను. తర్వాత నీకు నీరసంగా ఉంటే కాస్త ఏదన్నా తాగి కాసేపు సేద తీరి దేవుని పాదాల దగ్గర కూర్చొని మాట్లాడుకో. నేను ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు అనుకోరు, ఎందుకంటే అందరూ మాట్లాడుకుంటారు. నా తండ్రితో మాట్లాడుకో, దేవునితో మాట్లాడుకో, మనసు విప్పి మాట్లాడుకో. నలుగురిలో కూర్చొని ప్రార్థన చేయటమే కాదు, ఒంటరిగా కూడా కూర్చొని దేవునితో మాట్లాడుకో. నీ అనుభవాలు, నీ అభిప్రాయాలు, నీ ఆలోచనలు అన్నీ చెప్పుకో. అది పిచ్చితనం అనుకోరు ఎవరో. ఒకవేళ ఎవడన్నా అది పిచ్చితనం అనుకుంటే అనుకోని వాడే పిచ్చోడు అయిపోతాడు. కానీ నువ్వు ప్రభువుతో మాట్లాడుకో. ఈ వేళ ఇంకా అయిపోయింది కదా, సాయంత్రం కూటం రేపు పగటి కూటంతో అయిపోతాయి. 3 కూటాలు అయిపోయినాయి, ఇంక రెండే. ప్రార్థన చేయండి. ప్రభువా, నీకు స్తోత్రము. నాతో మాట్లాడి నీ దాసుని ద్వారా ఉపవాసం అసలు ఎందుకున్నారో తెలుసా మీకు అనే ప్రశ్న వేసి, బైబిల్లో అనేక మంది స్పష్టమైన కారణాలు కలిగి ఉన్నారు, మరి మీ కారణం ఏంటి అని ఒక ప్రశ్నతో నడిపించి, ఇదిగో ఆ కారణం ఏమై ఉండాలో మరొక సందేశం ద్వారా మాకు స్పష్టపరిచి మమ్మల్ని ప్రోత్సహించినందుకై వందనాలు. మా సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు ఇవన్నీ కాదయ్యా, ఇవన్నీ సెకండ్. మాకు మొదట నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీతో జీవితం కావాలి, నీతో లోతైన అనుబంధం కావాలి, నీతో లోతైన అనుబంధం కావాలి. అంత్య దినాలు దగ్గరకు వచ్చే కొద్దీ, రాకడ దినాలు దగ్గరకు వచ్చే కొద్దీ మాలో విశ్వాసము, ఆత్మీయత, భక్తి చల్లారిపోతుందని గుర్తించాం. మాలో ఆత్మీయత చల్లారకూడదు, భక్తి చల్లారకూడదు, విశ్వాసం చల్లారకూడదు, పరిశుద్ధ జీవితం చల్లారకూడదు, ప్రార్థన అనుభవం చల్లారకూడదు. ప్రభువా, నిన్నే ప్రేమించాలి. నీ అందరి ప్రేమతో నన్ను, మమ్మల్ని నింపు. యేసునామములో మాకు సరైన గురి ఇచ్చావు. ఇప్పుడు ఆ విషయాలన్నీ ముందుకు తీసుకొస్తుండగా నువ్వే కార్యము చేయమని, మా అందరి హృదయాల్లో భక్తిని, ఆత్మీయతను పుట్టించమని, పరిశుద్ధాత్మ శక్తి, అధికారం, అభిషేకం మాకు దయచేయి. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి.